జై శ్రీరామ్. ఇక ద్వాదశ రాశులలో 7వ రాశి అయినటువంటి తులారాశి. ఈ తులారాశి వారికి 2024 సంవత్సరం కంటే 2025 సంవత్సరం చాలా విశేషమైనటువంటి యోగాన్ని అందించే సంవత్సరంగా ఉండబోతోంది. ఏ విధంగా అనగా వీళ్ళు మే 15, 2025 వరకు అష్టమ గురుడి దోషంతో బాధపడుతూ ఉన్నారు. అష్టమ స్థానంలో అంటే 8వ స్థానంలో గురుగ్రహం వీళ్లకు గత సంవత్సర కాలంగా ఇబ్బంది పెడుతోంది. మే 25, 2025 వరకు. ఆ తర్వాత శనిగ్రహం వీళ్లకు మార్చి 24 నుంచి 6వ స్థానంలోకి వస్తోంది. పంచమ స్థానంలో ఉన్నటువంటి యొక్క శనిగ్రహం 6వ స్థానంలోకి వస్తోంది. ఆ తర్వాత 6వ స్థానంలో ఉన్నటువంటి యొక్క రాహుగ్రహం 21 మే 2025 నుంచి 5వ స్థానంలోకి వస్తోంది. అనగా వీళ్లకు దాదాపుగా 2 గ్రహాలు, దీర్ఘ సంచాలిత 2 గ్రహాలు కూడాను గురుగ్రహం శనిగ్రహం యోగిస్తూ ఉన్నాయి. పంచమ రాహు వల్ల ఎటువంటి దోషం లేదు, అటువంటి లాభం కూడా లేదు. కనుక వీళ్లకు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మే 25, 2025 కూడాను అష్టమ స్థాన స్థిత గురుగ్రహం వల్ల ఫలితాలన్నీ ఆగిపోవడము, అనారోగ్య ఇబ్బందులు, తల్లిదండ్రుల వైపు వాళ్లకు అనారోగ్యంగా ఉండడం, సంక్రమించాల్సినటువంటి ఆస్తులు ఆగిపోవడం. ఎప్పుడైతే ఈ భాగ్యంలో గురుగ్రహం ప్రవేశించిందో 9వ స్థానంలో గురువు వస్తున్నాడో అప్పుడు వీళ్ళకి భాగ్యం అనగా చక్కటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. తల్లిదండ్రుల పరంగా వచ్చేటువంటి ఆస్తిపాస్తులు, తల్లిదండ్రుల వైపు నుంచి వచ్చేటువంటి బంధువుల ద్వారా మంచి భరోసా, తర్వాత ధర్మ కార్యాచరణ, దీర్ఘకాలికమైనటువంటి యొక్క ప్రయోజనాలు నెరవేరడం అనగా ఇల్లు, ఉద్యోగము, వివాహము, సంతానము, ఇవన్నీ కూడా శుభాన్ని చేర్చేటువంటి యొక్క సంఘటనలు వరుసగా జరగడం ఈ యొక్క తులారాశి వారికి గురుగ్రహం ఇచ్చేటువంటి యొక్క ప్రత్యేకత. ఈ విధంగా ఈ గురుగ్రహం 15 మే 25 నుంచి విశేషమైన ఫలితాన్ని అందిస్తుంటే, ఇంకో దీర్ఘ సంచాలితమైనటువంటి గ్రహం శనిగ్రహం వీళ్లకు మార్చి 30, 2025 నుంచి 6వ స్థానంలో వస్తున్నాడు. 6వ స్థానంలోకి, షష్టమ స్థానంలోకి వస్తున్నాడు. ఈ షష్టమ స్థానంలో పాపగ్రహాలు ఉండడం వల్ల విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. మనకు రావలసినటువంటి యొక్క ధనాంగాన్ని, మనకు రావలసిన లాభాలు కానీ, మనకు రావలసినటువంటి ఏదైనా సరే పూర్వపుణ్య ఫలం కానీ అన్నీ కూడాను షష్టమ స్థానంలో ఉన్నటువంటి యొక్క శని మనకు ఇస్తాడు. ఖచ్చితంగా ఈ రాశి వారికి ఈ 2025 గ్రహ సంపత్తి చాలా విశేషంగా ఉంది. శనిగ్రహం వల్ల స్వగృహయోగము, రావలసినటువంటి యొక్క ధన సమృద్ధి, ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. ఇంతకాలం వీళ్ళు అనారోగ్యంతో చాలా ఇబ్బంది పడ్డారు. దాదాపు ఈ యొక్క గురుగ్రహం అనుకూలత వల్ల, శని 6వ స్థాన సంచారం వల్ల అనారోగ్యమైనటువంటి బాధలన్నీ కూడా పోయి చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది వీళ్ళకి. అంతేకాకుండా పంచమ స్థానంలో రాహు వల్ల మాట విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, పొదుపుగా ఉండాలి. మాటల వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా పంచమ స్థానం పుత్రస్థానం, లక్ష్మీ స్థానం అంటారు. కనుక పంచమ స్థానంలో రాహు ఉండడం వల్ల సంతాన ఆరోగ్య విషయంలో, సంతాన అభివృద్ధి విషయంలో శ్రద్ధ వహించాలి. మాట విషయంలో తొందరపడి మాట్లాడడం కానీ, తొందరపడి అనడం కానీ చేయకుండా ఆలోచించి మాట్లాడడం, ఆలోచించి ఉండడం. ఏదైతేనేమి మొత్తానికి 9వ స్థానంలో గురుగ్రహం వల్ల బంధుమిత్ర సమాగమం, బంధుమిత్రులతోని సమాగమం, మనను ఆశ్రయించున్న వాళ్ళందరికీ కూడాను మేలు జరగడం. ఈ తులారాశి వారిని ఎవరైతే ఆశ్రయించున్నారో వాళ్ళందరికీ కూడా మేలు జరగడం, తులారాశి వారి వల్ల లబ్ధి పొందడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా మాతృపితృవర్గం, మాతృపితృ దేవతల చేత, తల్లిదండ్రుల చేత చక్కటి అనుగ్రహం, ఆశీస్సులు అందడం, తర్వాత ఆచార్యుడి గురువు అనుగ్రహం కలగడం, ఇవన్నీ కూడా ఈ భాగ్యత్వంలో ఉన్నటువంటి యొక్క 9వ స్థానంలో ఉన్న బృహస్పతి గ్రహం అందించేటువంటి మేలు. కనుక ఈ తులారాశి వారికి విశేషమైనటువంటి యోగవంతమైన ఫలితం. అంతేకాకుండా పంచమరాహు దోషం పోవాలంటే ఈ తులారాశి వాళ్ళు విశేషంగా అమ్మవారిని దేవీ ఖడ్గమాల కానీ, లేదా లలితా సహస్రనామ పారాయణం కానీ, దుర్గా అష్టోత్తరం కానీ, లేదా దుర్గా సూక్త పారాయణం కానీ లేని ఎడల, ఇవన్నీ కూడా వీలు కానటువంటి వాళ్ళు ప్రతి శుక్రవారం రాహుకాల సమయంలో రాహు దీపారాధన చేసి అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణం చేయడం చేసినట్లయితే, అంతేకాకుండా శుక్రవారం పూట ముత్తైదువులను అర్చించడం ద్వారా, అమ్మవారి అనుగ్రహం పొందడం ద్వారా రాహు యొక్క పంచమ దోషాన్ని నివారణ చేసుకోవచ్చు. అంతేకాకుండా విద్యార్థులు సంకల్పించినటువంటి యొక్క విదేశీ గమనము, ఉన్నత విద్య, ఇవన్నీ కూడాను ఈ మే 15 తర్వాత
గురు అనుకూలత చేత సిద్ధిస్తాయి. ఇదే ఉద్యోగార్థులు చక్కటి ఇన్ని రోజులు కూడా ఉద్యోగాలలో ఏర్పడిన ప్రతిష్టంభన పోయి 15 మే 25 నుంచి వీళ్లకు సానుకూలమైనటువంటి యొక్క పరిస్థితులు ఏర్పడి వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సిద్ధిస్తాయి. తర్వాత ఈ సంవత్సరం చెప్పుకోదలుచుకున్నట్లయితే వృషభ రాశి తర్వాత తులారాశి వాళ్లకు చాలా బాగుంది, యోగించే కాలం అని చెప్పవచ్చు. రాహుగ్రహాన్ని నియంత్రించాలంటే కనకదుర్గ అమ్మవారి దుర్గాదేవత యొక్క ఆరాధన, అర్చన అత్యంత ఆవశ్యకతం. జై శ్రీరామ్.